ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయ ఆహారము, డైలీ స్పిరిచువల్ ఫుడ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ది బైబిల్. మార్కు సువార్త 8వ అధ్యాయము 35, 36, 37 వచనాలు చదువుతూ ఉన్నాను. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇవ్వగలుగును? ప్రియమైన వారులారా, యేసు ప్రభుల వారు స్వయంగా చెప్తూ ఉన్నటువంటి మాటలే ఉంటూ ఉన్నారు. తన ప్రాణమును రక్షించుకోవాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకరోజు ఊరికేనే వారి ప్రాణమును పోగొట్టుకుంటారు. కానీ ఆ ప్రాణమును కాపాడుకోవాలి అని అంటే, ఆ నీ ప్రాణమునకు బెనిఫిట్ చేయబడాలా, ఏదైనా లాభము కలగాలి అని అంటే, యేసు ప్రభుల వారు ఇక్కడ ఒక పరిచర్య కోసం, ఒక పని కోసం చెప్తూ ఉన్నారు. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నటువంటి వారు రక్షించబడును. తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఆ ప్రాణమును రక్షించుకొనును అంటే ఏమర్థమవుతుంది ఇక్కడ? యేసు ప్రభువు కోసము, సువార్త కోసము, లేదా పరిచర్య కోసము, సంఘము కోసము, లేకపోతే ఏమంటారు, దేవుని సేవ కోసము కొంచెమైనా ఏదన్నా పని ఎందుకోసమైతే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకోసమైతే దేవుడు నిన్ను సంఘములో నియమించుకొని ఏర్పరచుకున్నాడో, ఆ పని నిమిత్తము నువ్వు కొంచెమైనా కానీ కూడా పని చేసినటువంటి వ్యక్తివైతే, అందులో యాక్టివ్గా ఉంటున్నటువంటి వ్యక్తివైతే, నీ ప్రాణమును నువ్వు రక్షించుకున్నటువంటి వ్యక్తి అవుతావని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. కొంతమంది ప్రియమైన వారులారా, ఇంకా టైం ఉంది అనుకొని దేవుడు నన్ను ఎందుకోసమైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ పని చేయకుండా వారి కోసమే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. వారి యొక్క కెరియర్ గురించి కావచ్చు, వాళ్ళ డైలీ యొక్క లైఫ్ గురించి కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు గురించి కావచ్చు, వాళ్ళ పిల్లల గురించి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ గురించి కావచ్చు, దీనికోసమే వాళ్ళ జీవితకాలం అంతా కూడా ప్రయాసపడుతూనే ఉంటారు. అటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాణమును కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నటువంటి వాళ్ళు వన్ డే దే విల్ లూజ్ దేర్ లైఫ్. ఆ ప్రాణాన్ని పోగొట్టుకుంటారు ఉట్టి పుణ్యాన. ఏమని చెప్తూ ఉన్నాడు యేసు ప్రభు ఇక్కడనంటే, కొంచెమైనా యేసు ప్రభువు కోసము, లేదా చర్చ్ కోసము, లేదా సువార్త కోసము, లేదా పరిచర్య కోసము, దేవుని పని కోసము కొంచెమైనా ఇక్కడ ప్రాణమును పోగొట్టుకున్నటువంటి వాళ్ళు రక్షించబడును అని చెప్తూ ఉన్నాడు. ప్రాణం పోగొట్టుకున్నంత పని నువ్వు చెయ్యకున్నా నీకు సాధ్యమైనంత మట్టుకు చర్చ్ కోసము, యేసు ప్రభువు కోసము, సువార్త కోసము కొంచెమైనా పని చేసేవారిగా మనం ఉండాలని వాక్యం ద్వారా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో యేసు ప్రభు స్వయంగా చెప్తూ ఉన్నటువంటి మాటలు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం లాభం? నీకు ఇచ్చిన జ్ఞానముతోటి, లేదా నీకు ఇచ్చినటువంటి పలుకుబడి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, తెలివితేటలు కావచ్చు, మంచితనము కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్తో కావచ్చు, లోకమంతా నువ్వు సంపాదించుకున్నావు అనుకో. చాలామంది ఉన్నారా లేదా? చాలామంది ఉన్నారు. మనుషులకు సేవ చేస్తూ, లేకపోతే సొసైటీలో మంచి పేరు తెచ్చుకొని, లోకమంతా నువ్వు సంపాదించుకొని లాస్ట్కి వచ్చేసరికి నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటే నీకేంటి లాభము అని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు.
అంటే నీ మందిరము కోసము, అంటే చర్చ్ కోసము, యేసు ప్రభువు కోసము, సువార్త కోసము, పరిచర్య కోసము, ఎందుకోసమైతే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో ఆ పనిని మర్చిపోయి అది పక్కకు పెట్టేసి నీ సంసారం కోసము, నీ పిల్లల కోసము, నీ ఫ్యామిలీ కోసము, నీ కెరియర్ కోసమే నీ జీవిత కాలం అంతా పనిచేసుకుంటూ లోకాన్ని సంపాదించుకున్నావు అనుకో, సొసైటీలోనూ మంచి పేరు తెచ్చుకున్నావు అనుకో, దేవుని కోసం ఏం చేయకుండా నీ లైఫ్ లాంగ్, నీ జీవిత కాలం అంతా కూడా మంచి పేరు తెచ్చుకోవడానికి లోకమంతా తిరిగి 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 మంచి పేరు తెచ్చుకుంటే చివరికి నువ్వు చనిపోతే నీకు ఏంటి లాభము? దేవుని సేవ చేయకుండా, దేవుని కోసము, యేసు ప్రభు కోసము కొంచెమైనా చిన్న పనైనా నువ్వు చేయకుండా మనుషులందరి దృష్టిలో మంచోడు అని చెప్పించుకోవడానికి, లేకపోతే పలుకుబడి పెంచుకోవడానికి నువ్వెంత చేసినా కానీ కూడా ఆ మంచి పనుల యొక్క ప్రతిఫలము నీకు లభిస్తుందేమో కానీ ఒకరోజు నీ ప్రాణాన్ని మాత్రం నువ్వు పోగొట్టుకుంటావని యేసుప్రభు చెప్తూ ఉన్నాడు. ఒక లైన్లో ఈ యొక్క 3 వచనాలు అర్థం చేసుకోవాలి అని అంటే, ప్రియమైన దేవుని సంగమ, ప్రియమైన వారులారా, ఈ 3 వాక్యాల యొక్క సారాంశము మాట ఒక లైన్లో మనం అర్థం చేసుకోవాలంటే చూడండి, మరొకసారి చదువుతాను. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. నీ ప్రాణాన్ని రక్షించుకోవాలి, కాపాడుకోవాలా, మంచి ఆహారం తినాలా, నీట్గా ఉండాలా, మంచి వస్త్రాలు ధరించుకోవాలా, మంచిగా ఉండాలని, కాపాడుకోవాలని కోరుకుంటున్నటువంటి నీవు ఒకరోజు నీ ప్రాణమును పోగొట్టుకుంటావని యేసుప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ ప్రాణమును నువ్వు రక్షించుకోవాలి అని అంటే నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని రక్షించుకొనును. కాబట్టి ఒక్క లైన్లో ఈ మాట అర్థం చేసుకోవాలంటే, దేవుని మందిరం కోసము కానీ, చర్చ్ కోసం కానీ, యేసు ప్రభువు కోసం కానీ, సువార్త కోసం కానీ, పరిచర్య చేస్తున్నటువంటి వాళ్ళ కోసం కానీ నువ్వు ఏదైనా కొంచెం చేయాలి. ప్రియమైన వాళ్ళరా, యూ హ్యావ్ టు డూ యువర్ బెస్ట్ ఫర్ ద చర్చ్, ఫర్ ద మినిస్ట్రీ, ఫర్ ద గాస్పల్ సేక్. యూ హ్యావ్ టు డూ యువర్ బెస్ట్. కొంచెమైనా నీ ప్రాణాన్ని కాపాడుకునేటువంటి వ్యక్తిగా అవుతావు. నీ జీవితకాలం అంతా నువ్వు చేయకున్నప్పటికీ కూడా, అప్పుడప్పుడు వచ్చి చేసిపోతున్నప్పటికీ కూడా, ఆ కొంచెమైనది కూడా నువ్వు బెస్ట్ వేలో చేయాలా, శ్రేష్టమైనది చేస్తే కొంచెమైనా మనం ప్రాణం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఇది సేవకులకే వర్తించదు, విశ్వాసులందరికీ కూడా వర్తిస్తుంది. యేసుప్రభు చెప్తున్నటువంటి మాటలు అంటే, మందిరంలో దేవుడు నిన్ను ఎందుకోసమైతే ఏర్పాటు చేసుకున్నాడో అది నీకు తెలిసి ఉండాలా. అప్పుడు నువ్వు మందిరం కోసం కానీ, చర్చ్ కోసం కానీ, సేవ కోసం కానీ, యేసుప్రభు కోసం కానీ కొంచెమైనా చేయడానికి, పరిచర్య చేయడానికి ఇష్టపడతావు. కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు పక్కకు పెట్టేసి నీ కోసమే, నీ కుటుంబం కోసమే, నీ లైఫ్ కోసమే నువ్వు పాటుపడుతూ ఉన్నట్టయితే వన్ డే యూ విల్ లూజ్ యువర్ లైఫ్. నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు ఉట్టి పుణ్యాన. కాబట్టి సమయం ఉండగానే, ఆయుష్ ఆరోగ్యము ఉండగానే దేవుని కోసము కొంచెమైనా నువ్వేం చేయగలుగుతావో ది బెస్ట్ వేలో, శ్రేష్టమైన విధముగా దేవుని కోసము పని చేయాల్సిందిగా ఈ వాక్యంను బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అది కాకుండా నీ జ్ఞానముతోటి, నీ పలుకుబడితోటి, నీ డబ్బుతోటి, లేక ఇంకే దేనికోసమైనా దేనితోటైనా లోకమంతా సంపాదించుకొని మంచోడని పేరు తెచ్చుకొని చచ్చిపోతే నీకేం లాభం లేదని యేసుప్రభు చెప్తాడు. దేవుని కోసం ఏదైనా కొంచెం చేసి చనిపోవాలి నువ్వు నేను. అది శ్రేష్టమైన పని చేసి చనిపోవాలి. బాద్ మే దేఖ్లేంగే, బాద్ మే కరింగే, తర్వాత చూసుకుంటాను, నాకు ఇంకా టైం ఉన్నది, సమయం ఉన్నది అని భ్రమపడుతున్నటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా దేవుని కోసం ఏం చెయ్యలేరు అని వాక్యంను బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత చేద్దాము, తర్వాత చూసుకుందాము అనుకున్నటువంటి వాళ్ళకి ఎప్పటికీ కూడా సమయం తీయలేరు దేవుని కోసం. ఒక
ఒకవేళ దేవుని కోసం సమయము తీసినా ఆ సమయము తీసే సమయము అవుట్డేటెడ్గా ఉంటుంది, అంటే దేనికి పనికి రాకుండా అయిపోతుంది. కాబట్టి సమయం ఉన్నప్పుడే దేవుని కోసము ఏదైనా కొంచెం పని చేసే వారిగా ఉండాలని, నీ ప్రాణమును నువ్వు రక్షించుకునే వానిగా అవుతావు. కాబట్టి ప్రియమైన వారులారా, నీ మందిరము కోసము, నీ చర్చ్ కోసము, నీ పరిచర్య కోసము, యేసు ప్రభు కోసము, సువార్త సేవ కోసము ఎంతో కొంత నువ్వు నేను చేయాల్సినటువంటి వారమై ఉన్నావు. ప్రతిరోజు ఒక్క పనైనా దేవుని కోసము చేసే బిడ్డలుగా మనం ఉండాలి. అట్లీస్ట్ ఒక 1 hour అయినా నువ్వేం చేయగలుగుతావు, నీ బెస్ట్ వేలో శ్రేష్టమైన విధంగా ఏం చేయగలుగుతావు అనేది నీకు బాగా తెలుసు. వారానికి ఒక్కసారి దేవుని పరిచర్యలో పాల్గొంటావా, దేవుని పరిచర్య చేస్తావా, లేకపోతే అన్ని పరిస్థితులు బాగా ఉన్నప్పుడే నేను దేవుని కోసం పనిచేస్తానని అనుకుంటావా? ప్రియమైన వారులారా, అన్ని పరిస్థితులు బాగా లేనప్పుడే, అన్నీ అనుకూలంగా లేనప్పుడే నువ్వు దేవుని కోసం ప్రభువా నేను ఇది చేయగలుగుతాను అనే వ్యక్తిగా నువ్వు చేసి తీరాలి. అప్పుడు నువ్వు గొప్ప వ్యక్తివి అనిపించుకుంటావు, నీ ప్రాణమును నువ్వు కాపాడుతున్న వ్యక్తివి అవుతావు. కాబట్టి దేవుని కోసము రోజు మనము పని చేయాలి. నీ పనులు చేసుకుంటూనే రోజు కూడా, ప్రతిరోజు కూడా, ఒక్కరోజు కూడా వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒక పని చర్చ్ కోసము, యేసు ప్రభు కోసము, మినిస్ట్రీ కోసము పని చేసే వారులుగా ఉండాలని ఈ వాక్యంను బట్టి కోరుతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.